బుల్లితెర ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేసిన సీరియల్ గుప్పెడంత మనసు సీరియల్. తెలుగుంటే ఈ సీరియల్కి ఎంతో మంచి క్రేజ్ ఉంది. దాదాపుగా 4 సంవత్సరాలుగా టాప్ రేటింగ్తో ఈ సీరియల్ రికార్డ్ క్రియేట్ చేసింది. సోషల్ మీడియాలో కూడా ఈ సీరియల్కి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందంటే, ఎంతటి ఆదరణ ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. ఇక రిషి సార్కి సపరేట్ ఫ్యాన్ ఆర్మీ ఉందంటే అతిశయోక్తి కాదు. అని కొన్ని కారణాల వల్ల ఆయన సీరియల్ నుంచి బయటికి వెళ్ళిన సోషల్ మీడియాలో కంబ్యాక్ రిషి సార్ అంటూ పెద్ద ఎత్తున రిక్వెస్ట్లు పోస్టులు వచ్చాయి. ముఖేష్ కూడా రిషి సార్ పేరుతో ఇన్స్టాగ్రామ్లో ఎన్నో ఫ్యాన్ పేజీలు కూడా ఉన్నాయి. దీంతో ప్రేక్షకుల రిక్వెస్ట్ మేరకు రీ ఎంట్రీ ఇచ్చాడు రిషి. ఇక ఈ సీరియల్లో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులోని వసుధార, జగతి, మహేంద్ర, శైలేంద్ర, ఫణీంద్ర, దేవయాని, ధరణి వంటి పాత్రలను తమ ఇంట్లో సభ్యులుగానే ఫీల్ అయ్యారు గుప్పెడంత మనసు సీరియల్ లవర్స్. అయితే అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ఈ సీరియల్కి త్వరలోనే శుభం కార్డు వేసేశారు. దాదాపుగా 4 సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసిన రసవత్రంగా కొనసాగుతున్న ఈ సీరియల్ ముగింపు పలకటం అనేది ఆడియన్స్ అందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఈ సీరియల్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎందుకు ఇంత సడన్గా ఈ సీరియల్ని ముగించి శుభం కార్డు వేయడానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ముఖేష్ కూడా మాట్లాడుతూ ఈ సీరియల్ ఇంత త్వరగా ఎండ్ చేయడానికి కారణం ఏమిటి అంటే, తెలుగు ప్రేక్షకులు తమపై ఎంతో ప్రేమను చూపించారు అని అనుకోకుండా తన సీరియల్ నుంచి బయటికి వెళ్ళిపోతే ప్రేక్షకులు ఎంతగానో బాధపడ్డారు. వారి సపోర్ట్ అండ్ లవ్తోనే మళ్ళీ సీరియల్లోకి రీఎంట్రీ ఇచ్చానని ఎమోషనల్ అయ్యారు. తెలుగు ప్రేక్షకులు ఒక్కసారి ఇష్టపడితే ఇంట్లో అబ్బాయిలాగానే చూసుకుంటారు. ప్రస్తుతం గీతా శంకరం మరియు ప్రియమైన నీకు సినిమాలో నటిస్తున్నాను. గుప్పెడంత మనసు సీరియల్ని ఎలా ఆదరించారో అలాగే ఈ సినిమాలను కూడా ఆదరించండి అంటూ రిక్వెస్ట్ చేశారు. ఈ సీరియల్ని కామన్ పీపుల్సే కాదు, హీరో రవితేజ వాళ్ళ ఫ్యామిలీ, బ్రహ్మానందం ఫ్యామిలీ కూడా తమ సీరియల్ని చూస్తున్నారు అని, వారి ఫ్యాన్స్ కావడం తమకి ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఏ కథ అయినా ముగింపు ఉండాలని, అలాగే సాగదీసుకుంటూ వెళ్తే ఆ స్టోరీ ఫీల్ పోతుందని అనుకున్నాము. రిషి వసుధారల ప్రేమ కథ కూడా లైఫ్ టైం గుర్తుండాలని, అందుకే ఎలాంటి ల్యాగ్ లేకుండా ముగిస్తున్నట్లు వివరించాడు. గుప్పెడంత మనసు సీరియల్ సీక్వెల్స్ ఉంటుందా లేదా అని తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. మరి గుప్పెడంత మనసు సీరియల్ సీక్వెల్ కోసం మీరు కూడా ఎదురుచూస్తున్నట్లయితే ఎస్ అని మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.